వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ మార్చిన ఇన్ఛార్జీలు కూడా మళ్లీ మార్చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించి 9వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్టులో కీలకమైన మంగళగిరి సెగ్మెంట్లో తిరిగి కొత్త సమన్వయకర్తను నియమించారు. నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు కర్నూలు ఎమ్మెల్యే సీటుకి కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రాంగంతోనే అక్కడ ఇన్ఛార్జిని మళ్లీ మార్చారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ మార్చిన ఇన్ఛార్జీలను కూడా మళ్లీ మార్చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించి 9వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధినాయకత్వం. ఈ లిస్టులో కీలకమైన మంగళగిరి సెగ్మెంట్లో తిరిగి కొత్త సమన్వయకర్తని నియమించారు. నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు కర్నూలు ఎమ్మెల్యే సీటుకి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రాంగంతోనే అక్కడ ఇన్ఛార్జిని మళ్లీ మార్చారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ 3 ఇన్ఛార్జీలను మారుస్తూ 9వ జాబితాను విడుదల చేసింది. నెల్లూరు లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి మురుగుడు లావణ్య, కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎండీ ఇంతియాజ్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. వైసీపీ తాజాగా ప్రకటించిన 9th లిస్టులో కీలకమైన మంగళగిరి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ మళ్లీ మారిపోయారు. మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలో మంగళగిరి ఇన్ఛార్జిని ముచ్చటగా 3వసారి మార్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. టీడీపీ నుంచి మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన చిరంజీవి ఆ సెగ్మెంట్లో కీలకంగా ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. 2014లో ఆయన మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆర్కే చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజులు చేనేత కార్పొరేషన్ చైర్మన్గా కూడా కొనసాగారు. గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత నేత కుమార్తె వెంట తన పయనమని ఘనంగా ప్రకటించారు. 2-3 రోజుల నుంచే షర్మిలమ్మ గారి పర్యటనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి షెడ్యూల్ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ షెడ్యూల్లో భాగంగా ప్రతి జిల్లాని షర్మిలమ్మ గారు సందర్శించినప్పుడు భారీ సంఖ్యలో అటు వైసీపీని ఇటు తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా భారీ స్థాయిలో చేరతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ టైంలో తన వారికి రావాల్సిన ప్రభుత్వ కాంట్రాక్టు బిల్లులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ బిల్లుల సెటిల్మెంట్ పై క్లారిటీ రావడంతో తిరిగి వైసీపీలోకి వచ్చి జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాష్ట్రంలో పేదవాడు గొప్పవాడు కావాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ బాట, ఇవాళ వేసినటువంటి ఈ పునాది ఏదైతే ఉందో అది 30 సంవత్సరాల పాటు కొనసాగాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి. దానికోసం జగనన్న ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారి బాటలో పనిచేస్తున్నటువంటి జగనన్నకు అండగా నిలబడతాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నేను కూడా పేదవాడు సామాన్యుడే అండగా నిలబడటానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా అండగా నిలబడకపోవడం అంటే అది కరెక్ట్ కాదని భావించుకుని వైసీపీలోకి తిరిగొచ్చేటప్పుడు జగన్ ని కలిసిన ఆర్కే మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిని తప్పించాలని డిమాండ్ చేసి ఇంకెవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తానని హామీ ఇచ్చారట. దాంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ గంజి చిరంజీవికి షాక్ ఇచ్చిన సీఎం ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కేను సీఎంఓకు పిలిపించుకున్న జగన్ వారితో చర్చించారు. లావణ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కలిసికట్టుగా పనిచేసి ఆమెను గెలిపించుకుని రావాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే ఈ భేటీకి అసంతృప్తితో ఉన్న ప్రస్తుత ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి గైహాజరయ్యారు. ఆయన వైసీపీతోనే ఉంటారో లేక తిరిగి టీడీపీలో చేరతారో అన్న చర్చ మొదలైంది. ఇక ఇటీవలే ఐఏఎస్ ఉద్యోగానికి
వీఆర్ఎస్ ఇచ్చిన ఎండీ ఇంతియాజ్ అహ్మద్ను కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన ఎన్నికల బరిలో ఉండటం ఖాయమంటున్నారు. అయితే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తిరిగి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తన ఫ్యామిలీతో వెళ్లి జగన్ని కూడా కలిసొచ్చారు. ఇక గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అప్పుడు అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి హఫీజ్ కు సపోర్ట్ చేసి గెలిపించాను కాబట్టి ఈసారి తనకే టికెట్ చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈసారి హఫీజ్ కు టికెట్ ఇస్తే ఎస్వి మోహన్ రెడ్డి సహకరించే పరిస్థితి కనిపించకపోతుండటంతో వైసీపీ పెద్దలు మధ్య మార్గంగా ఇంతియాజ్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఆ మాజీ ఐఏఎస్ కి హఫీజ్, ఎస్వీలు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.